మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలపైన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ పైన జరిగిన దాడుల నేపథ్యంపైన పార్టీ నేతలతో చర్చించారు. ఈ దాడులపైన కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ జగన్ ట్వీట్ చేశారు కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్ మరో నిర్ణయంతో సిద్ధమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చర్చించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ పైన టీడీపీ క్యాడర్ దాడులను ఖండించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. పార్టీ నేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. జోగి రమేష్తో మాట్లాడారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణ ఖరారు చేయాలనే అంశంపైన చర్చించనున్నారు. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో కేంద్రానికి ఎంపీలతో ఫిర్యాదు చేయించాలని డిసైడ్ అయ్యారు. దాడులకు నిరసనగా పార్టీ పరంగా నిరసన చేపట్టే ఆలోచనలో ఉన్నారు. దీనిపైన పార్టీ నేతల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేశారు. ఇక అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇక గుంటూరుకు వెళ్లనున్న జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలిస్తారు. ఆ తరువాత అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇప్పటికే వారికి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో నేత జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి జోగి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు జగన్. ఇక వరుసగా వైసీపీ నేతల ఇళ్లపైన జరిగిన దాడులపై జగన్ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలను జత చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ముఖ్య నేతలతో భేటీ తరువాత ఈ దాడుల విషయంలో జగన్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అంబటి రాంబాబు వివాదం పైన మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా నేతలతో మాట్లాడారు. పార్టీ నేతలు రాంబాబుకు మద్దతుగా వెళ్లాలని సూచించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్య యత్నాలు, దాడులకు దిగుతున్నారని, చంద్రబాబు కుట్ర విఫలమవడంతో వైసీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాంబాబుపై దాడికి ఘటనను ఢిల్లీలో ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్దేశించారు జగన్.